ఎట్లా ఉంది జూబ్లీస్ లో లోకల్ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఎవరు గెలుస్తారు? ఇప్పుడు అయితే నవీనే గెలుస్తాడు. ఎందుకు ఎందుకు గెలుస్తారు నవీనే? ఆయన ఉండే ఫస్ట్లో పోయిండు, ఆడామది ఏమన్నా నడుతుందయ్యా. అవును, బీఆర్ఎస్ పార్టీ ఉందిగా. ఉన్నా కానీ కాదు, అదేదో ఈయన అందుబాటులో ఉన్నాడు ఈ ప్రపంచానికి. అలా తండ్రి కావచ్చు, చేయలేదవచ్చు, ఆయన చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, నవీనే చేస్తాడు. ఓకే, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పనిచేయదా మరి? ఎవరు వచ్చినా ఏం చేయలేదు బిడ్డ. వచ్చిండు మాకంటి గోపునాలు ఇచ్చిండు 10 మందికి ఇండ్లు, ఎవరికి లెక్కలు పెట్టి ఇవ్వాలి. ఆయన కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, గుడ్డోళ్ళకు పిజారు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇచ్చింది. ఈయన ఇచ్చిండు ఎరకల కొరంగాల వాళ్ళు, అక్కడక్కడ వాళ్ళకి, కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు. ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వలేవు. గోపినాథ్ చచ్చిపోయిండు, భార్య ఆడామతోటి ఏమవుతుంది? అంటే కాంగ్రెస్ ఎక్కువ పథకాలు నెరవేర్చలేదు, ఆ ఎఫెక్ట్, ఆ దెబ్బ మన నవీన్ యాదవ్ మీద పడుతుంది అంటున్నారు. మరి నువ్వేం చెప్తావు? ఏం కాదు, పుట్టి మాటలు. ఆయన బెదరాన్ని అని చేస్తారు. అవి హైడ్రా కూడా వచ్చింది, ఇల్లు కూడా కొట్టింది, చాలా చాలా చేసింది కదా. ఆయన చేసిండు అయ్యా. ఈడి వరకు చూడాలి, రేవంత్ చేసిండు. అసలు ఇల్లు ఎన్నో కొట్టిండు. గెలిచిన గెలిపియొద్దు, కాల్ చేసిన ఇంటికి చూస్తే ఇంట్లో పోవద్దు, విలువ తక్కువ. ఆయన అయిపోయిండు, ఓడిపోయిండు, దిగదారిపోయిండు. మళ్ళీ ఎందుకు వేయాలి ఆయన? ఓవరాల్ గా కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందమ్మా? బాగానే ఉంది, బాగుంది. ఎట్లా నువ్వు ఒక్క రోజు 10 రోజులు ఆయన ప్రపంచం మీదకి వచ్చి ఇంకా చాలా రోజులు ఉంది. ఆయన చూడాలి. బుర్ర బస్సు ఎక్కిపోతుండ్రు. ఎవరైనా వేసాము, ఏం చేసిండు? అలా ఆయన వచ్చిండు గోపినాథ్, ఏం చేసిండు? కొన్ని రోజులు చూడాలి, చూసినాక ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన పదవుల్లో ఈయన నవీన్ నిలబట్టి, నవీన్ ఏం చేస్తాడు చూడాలి కదా. నవీన్ యాదవ్ మరి మీకు ఇల్లు ఇప్పిస్తాడంటారా? నాకు ఇల్లే వస్తుంది, అవమానం. మాకు ఇల్లే. నేను వచ్చి వీడికి 56 సంవత్సరాలు. ఏ సీఎం వచ్చి ఎవరికి ఏం చేయలేవు. వాళ్ళ చుట్టాలకు వాళ్ళకే చేసుకున్నారు. వాళ్ళతో తిరిగేటోళ్ళకి చేశారు, మామూలుగా వాళ్ళకి చేయలే. నా కొడుకు నడవక 40 సంవత్సరాలు, కళ్ళు లేవా? మనం ఇవాళ గెలిచేదాకా అక్క నువ్వు నేను అని ఇంటికి పోతే కుక్క లెక్క చూస్తారు తెలుసా, ఎవరైనా అంతే. కానీ ఇప్పుడు ఈయన పదం మీదకి రాలేదు కాబట్టి నవీన్ బరాబరి ప్రతి ఒక్క పండుగ పోయి నవీన్ ఆడుకుంటారు ఈ పిల్లలందరూ. గుళ్ళు గోపురాలు అన్నారా అని ఇప్పుడు చూస్తే ఆయన చేసి చూడాలి, చేయండి ఏం చూస్తారయ్యా? మరి కేసీఆర్ ముఖం చూసి ఏమంటారు కదా, కేసీఆర్ ముఖం చూసి ఓట్లు పడతాయంటారా ఆమెకు? సునీత గారు అరే 10 ఏళ్ళు చేసాడు చాలు. కేసీ గారు శాతగానోడు అయిండు. కేటీఆర్ చేయడు, గూటి గారు చేయడు. ఆయనకే ఉండాలి, నాకు తండ్రికే కొడుకే ఉండాలి. నా ఉద్యోగాలు ఎవరికి ఉండవద్దా? ఇక సో ఎట్లుంటుంది మరి నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఇక్కడ మంచిగా నడుస్తుంది. ఈ ఏరియా మొత్తం ఒక్క ఊరుకు ఒక పటేల్ ఉంటాడు. వీళ్ళందరూ తాను తెలివి ఉంది, ఆయన తాను ఎక్కువ ఉంది కాబట్టి 10 మంది కూడా ఆయననే లేపాలి, నవీన్నే లేపాలి. సరే, థ్యాంక్ యూ.